కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి అంశం మరోసారి ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ఇప్పుడు బీహార్లోనూ పెళ్లి విషయంలో రాహుల్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై లాలూ ప్రసాద్ యాదవ్తో చర్చలు సాగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన ఇటీవల రాజకీయ వేదికల్లో ప్రముఖంగా వినిపించే అంశంగా మారింది. ఆయన పాల్గొనే పొలిటికల్ మీటింగ్స్ లో పెళ్లి టాపిక్ తీయడం పరిపాటిగా మారింది. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా బీహార్ అరారియాలో రాహుల్ పర్యటిస్తున్నారు. ఈ ప్రాంతంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. ఈ సందర్భంగా తన పెళ్లి విషయంలో రాహుల్ మరోసారి సరదా వ్యాఖ్యలు చేశారు. మ్యారేజ్ విషయంపై లాలూ ప్రసాద్ యాదవ్తో చర్చలు సాగుతున్నాయని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఇక పెళ్లి చేసుకోవాలంటూ తేజస్వి యాదవ్ సూచించారు. పక్కనే కూర్చున్న రాహుల్ గాంధీ కలగజేసుకుని ఈ సూచన తనకు వర్తిస్తుందన్నారు. ఇదే విషయాన్ని తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా అని తేజస్వి యాదవ్ అనగానే ఇదే విషయంపై ఆయనతో చర్చలు కొనసాగుతున్నాయని రాహుల్ తిరిగి బదులిచ్చారు. ఈ సరదా సంభాషణతో అక్కడ నవ్వులు విరబూశాయి. రాహుల్ గాంధీ పెళ్లిపై 2 ఏళ్ల క్రితం పాట్నాలో లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. తన మాట విని రాహుల్ పెళ్లి చేసుకోవాలని, తామంతా బరాత్కు రావాలనుకుంటున్నామని అన్నారు. తల్లి సోనియా గాంధీ కూడా రాహుల్ పెళ్లి మీద బెంగ పెట్టుకున్నారని అన్నారు. ఇప్పుడు అదే టాపిక్ బీహార్లో మరోసారి ఫన్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే బీహార్లో ఓటర్ అధికార్ యాత్ర చేస్తున్న రాహుల్కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. బైక్ ర్యాలీ జరుగుతున్న సమయంలో జనంలోంచి దూసుకొచ్చిన అభిమాని రాహుల్ను కౌగిలించుకుని భుజంపై ముద్దు పెట్టాడు. దాంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారి అతడి చెంప మీద ఒకటిచ్చి పక్కకు తోశాడు.